బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్ల అంశంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ ఆయన జన్మతః మంచి శ్రీమంతుడు. ఇక ఆయనకు ఇటు మధ్యప్రదేశ్లో కానీ హర్యానాలో కానీ వాళ్ళ తల్లి పేరు మీద అనేక ఆస్తులున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. రాజవంశానికి సంబంధించిన వీళ్ళు కాబట్టి అనేక ఆస్తులు, అనేక పొలాలు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. హర్యానాలో పటౌడి అనే ప్రాంతంలో కూడా అనేక రాజమహల్లు కూడా వీళ్ళకు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లి నుంచి ఆ ఆస్తులు మన్సూర్ అలీ ఖాన్కి వచ్చాయి. మన్సూర్ అలీ ఖాన్కి సంతానంతో పాటు కూతుళ్ళు కూడా ఉన్న పరిస్థితి. కూతుళ్ళ మధ్య ఇటు కుమారుల మధ్య ఆస్తి గొడవలు కూడా చెలదగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జన్మతః శ్రీమంతులు కాబట్టి ఇదే ఆస్తుల పంపకాల విషయంలో కొన్ని కోర్టుల వరకు వెళ్ళిన సందర్భం ఉంది. ఈ అంశంలోనే ఈ కోర్టుల తగాదాల నేపథ్యంలోనే సైఫ్ అలీ ఖాన్ మీద ఇలాంటి దాడి జరిగిందా అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరు దీనికి పాల్పడి ఉంటారు? సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒక్కడే ఉన్నప్పుడు అదును చూసి అన్ని విషయాలు తెలుసుకొని ఇటు భార్య కరీనా కపూర్ లేదు, కొడుకు తైమూర్ లేడు, పెద్ద కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఈయన మీద దాడి జరగడం ఆస్తి తగాదాలు ఏమన్నా కారణమా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు బాలీవుడ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, ఇటు హర్యానాలో కావచ్చు, ఎక్కడైతే రాజవంశానికి సంబంధించిన వీళ్ళకి అనేక ఆస్తులు, అనేక పొలాలు ఉండడం కామన్, సర్వసాధారణం. ఈ నేపథ్యంలోనే ఈ సిబ్లింగ్స్ ఏదైతే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉన్నారో వీళ్ళ మధ్య ఈ ఆస్తి తగాదాలు కూడా కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ పెండింగ్లో ఉన్న కేసులు ఒకరికి చెందాలంటే ఇట్లాంటి కక్షలు, కార్పణ్యాలు మనం సహజంగా చూస్తుంటాం. ఈ కోణంలోనే సైఫ్ అలీ ఖాన్ మీద ఇలాంటి దాడి జరిగిందా అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక ముంబైలో ఇటీవల వెలుగు చూస్తున్న అండర్ గ్రౌండ్ డాన్లు కూడా దీంట్లో బిష్ణోయ్ లాంటి వాళ్ళు కూడా ఈ పాత్ర ఉందనే చర్చ జరుగుతుంది. ఇక బిష్ణోయ్ గ్యాంగ్ కనుక ఎంటర్ అయితే వాళ్ళు పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఫైర్ చేస్తారు తప్పితే ఇట్లాంటి చిన్న చిన్న కత్తిపోట్లు పొడిచి వాళ్ళు వెళ్ళే పరిస్థితి కాదు. కాబట్టి ఇక బిష్ణోయ్ లాంటి వాళ్ళు ఇందులో ఉన్నారని అనుకోవడం కూడా అప్రస్తుతం అవుతుంది, అర్థం లేని విషయం అవుతుంది. ఇక ఇందులో రెండు విషయాలు. ఒకటి, ఎవరైనా ఆకతాయిగా సైఫ్ అలీ ఖాన్ పెద్ద కుమారుడు ఆకతాయిగా ఈ కార్యక్రమానికి ఈ దొంగ నాటకం వేయించి ఉంటాడా, లేకపోతే సిబ్లింగ్ నుంచి ఆస్తుల వ్యవహారాల్లో సిబ్లింగ్లు ఏదైతే సైఫ్ అలీ ఖాన్ అడ్డుగా ఉన్నాడు అనే కోణంలో సైఫ్ అలీ ఖాన్ తప్పించేందుకు ఒక ప్రయత్నం అయితే ఏమన్నా చేశారా, బెదిరిస్తే ఆస్తులన్నీ వాళ్ళ వైపు వస్తాయి అనే కోణంలో ఏమన్నా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడిందా అనే కోణంలో కూడా సందేహాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా లీలావతి హాస్పిటల్లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఆయనకి ఇటు కోమాలోంచి బయటకు వచ్చి ఆయన పెదవి విప్పితే కానీ ఏం జరిగింది, ఆ దొంగకి సైఫ్ అలీ ఖాన్ మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది, ఎందుకు ఆ రకంగా 6 కత్తి గాయాలు చేశాడా దొంగ చేసిన డిమాండ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఆ దొంగ వెనుక ఎవరున్నారు, ఎవరి ప్రోద్బలంతో అంత సెక్యూరిటీగా ఉన్న ప్రాంతానికి వచ్చాడు, ఇంట్లో చొరబడ్డాడు, ఈ విషయాలన్నీ వెలుగు చూడాలంటే సైఫ్ అలీ ఖాన్ పెదవి విప్పాల్సిందే. అందుకోసం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.